ఇన్స్టిట్యూషన్స్ కళాశాలలో మేనేజ్మెంట్ పేరెంట్ టీచర్స్ మేనేజ్మెంట్ మీటింగ్ నిర్వహించారు. కళాశాలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన ఇన్స్టిట్యూషన్ చైర్మన్ జి పాండురంగారెడ్డి, శ్రీదత్త వైస్ ప్రెసిడెంట్ జివిఎన్ విభవరెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులు బోధించే క్రమశిక్షణగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారికి పేరెంట్స్ కూడా సహకరించాలని, విద్యార్థులను వెన్నుంటూ తల్లిదండ్రులు ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లోని శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఎన్నో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి తెలిపారు. Not is an art, A-R-T, it's a heart, H-E-A-R-T. What a great love! Really, that's a wonderful moment to celebrate, sir. Thank you, sir. ఉద్యోగాలకి ఏ చిన్న ఉద్యోగం వచ్చినా వదులుకోవద్దు, నెగ్లిజెంట్గా ఉండొద్దు. 1 సంవత్సరం కష్టపడి పనిచేయండి, 2 సంవత్సరం కష్టపడి పనిచేయండి, అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఏమైనా మీ ఇష్టం అప్డేషన్ చేసుకోండి. అట్లాగే 3rd ఇయర్స్ కూడా ఇలాంటి రెసిస్టెంట్ టైంలో మీకు కూడా ఇంత ట్రైనింగ్ ఇచ్చేసి డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం 3-1 లోపల 4-1 లోపల మీకు ఎంత ప్లేస్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు అయిపోయినప్పుడే మిమ్మల్ని ఎంత ఎంగేజ్ చేయబోతున్నాం మేము ట్రైనింగ్స్లో. కాబట్టి మీరందరికీ ఉన్నటువంటి పేరెంట్స్ తర్వాత డీన్ గారు, ప్రిన్సిపల్ గారు 3rd ఇయర్ వాళ్ళతో మాట్లాడతారు. కానీ సభాముఖంగా మళ్ళీ నేను మీకు కలిసే అవకాశం ఉండదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏదైతే ట్రైనింగ్ యాక్టివిటీ, ప్లేస్మెంట్ యాక్టివిటీ రిలేటెడ్ మీ ఫ్యూచర్ కొరకు జరగబోతున్నాయో కాలేజీలో, వాటిల్లో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలని వారిని, వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. This is the time to celebrate your victory, and you are not giving any kind of smile. Congratulations! Give that giving smile with a lot of confidence for your future endeavors. Happy Here is your biggest inspirations. And if you get a huge round of applause. Yes, sir. Next time, hard work and dedication towards a second level student. Dr. B. Chandrasekhar. Mr. Ashok Kumar, Training and Placement Officer. ఎప్పుడైతే మనం అవగాహన తీసుకొని పనిచేస్తామో ఖచ్చితంగా లైఫ్ లాంగ్ బాగుంటారు. అది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పర్టికులర్గా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, మీరు మీ జూనియర్స్గా ఎదుగుతారో వాళ్ళని మోటివేట్ చేయాలి. క్లాసులు అటెండ్ చేయడం వలన, ట్రైనింగ్ యాక్టివిటీ అటెండ్ చేయడం వలన ఏముంటుంది, భవిష్యత్తు ఏముంటుంది, ఎలా ఉంటుంది, మంచి సార్ చాలా శుభదినం శ్రీదత్త ఫ్యామిలీకి. ఇది 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి శుభదినం. 24వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి శ్రీదత్త ఫ్యామిలీ ఈరోజు
టోటల్గా 100% ప్లేస్మెంట్ చేసింది. టోటల్గా ప్రతి ఒక్క చదువుకున్న ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులకి, తర్వాత బయట దేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ వదిలేసిన వాళ్ళు మాత్రమే కొంతమంది రాలేదు, వాళ్ళకు ఉద్యోగం వద్దన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్యాచ్ పర్టికులర్గా ఏంటంటే కరోనా అయిన టైంలో ఇమ్మీడియట్గా చేరినటువంటి విద్యార్థులు వీళ్ళు. అప్పుడు చాలామంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ పేరెంట్స్తో చాలా తపన ఉంది కదా, మా పిల్లలు సక్సెస్ అవుతారా లేదా అనేది. సో దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని గత 2 సంవత్సరాలుగా వారిని వెంబడించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక మంచి శ్రద్ధతో వాళ్ళని ట్రైనింగ్ చేసినందువల్ల ఈరోజు 100% ప్లేస్మెంట్ సాధ్యపడుతుంది. కాబట్టి దీనికి మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా కంప్యూటర్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ ప్రిన్సిపల్స్, మా డీన్ గారు కూడా వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని కృషి చేశారు. ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఒక మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి గమనించి వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, చేరిపోయే విద్యార్థులకు కూడా ఇది మీకు ఒక కనువిప్పుగా మేము చూపిస్తున్నాము. 1,50,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా 24 లక్షల ప్యాకేజీతో చేయడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ఈరోజు 27 మంది సెలెక్ట్ అయ్యారు 24 లక్షల ప్యాకేజీతో. 8 లక్షల కోడింగ్ డెవలప్మెంట్, కంప్యూటర్ కోర్ ఇంజనీరింగ్లో కూడా 8.5 ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా 50,000, 70,000, 1,00,000 అలాంటి ర్యాంక్ వస్తున్నటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు ర్యాంక్ ఎంత వచ్చింది, తర్వాత పర్సెంటేజ్ ఎంత ఉందనేది కాదు ఇంపార్టెంట్. వాళ్ళు శ్రద్ధగా పెడితే కాలేజీలో మేము చేసి ఇస్తామని మన శ్రీదత్తంలో ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.